నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గర్జించిన తుపాకులు. ఎదురు కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు హతం. ప్రాణాలతో చిక్కిన ఓ నక్సల్. ఏఓబీ ఎదురు కాల్పుల్లో కీలక నేతల్ని కోల్పోయిన మావోయిస్టులు. మృతుల్లో దయా, ఉదయ్, చలపతి, హతమైన ఆర్కే కుమారుడు. ఎదురుకాల్పులో గ్రేహౌండ్స్ కమాండో అబూబకర్ మృతి. మరొకరికి గాయాలు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఏపీ డీజీపీ. కొత్త జిల్లాల్లో పాలనపై కేసీఆర్ సమీక్ష. నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ పేరుతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు. పోలవరం పనుల్లో జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి. అవసరమైతే అదనపు యంత్రాలను వినియోగించాలని అధికారులకు సూచన. యూపీలో తారాస్థాయికి చేరిన బాబాయ్ అబ్బాయి పోరు. సయోధ్యకు ములాయం చేసిన ప్రయత్నం విఫలం. అర్ధంతరంగా ముగిసిన భేటీ. తలాక్ వ్యవస్థపై ప్రధాని మోదీ ఆవేదన. ముస్లిం మహిళలకు భద్రత అవసరమని స్పష్టీకరణ. యూపీలో ఎస్పీ, బీఎస్పీ రాజకీయాలపై మండిపాటు. టాటా గ్రూప్లో అనూహ్య పరిణామం. చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన. వచ్చే 4 నెలలు రతన్ టాటాకు బాధ్యతలు. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మరోసారి తుపాకులు గర్జించాయి. ఒడిశా మల్కనగిరి జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్కు వెళ్లగా అక్కడ చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 24 మంది నక్సల్స్ హతమయ్యారు. 2013 తర్వాత ఏఓబీ పరిధిలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే కాగా మావోయిస్టు అగ్రనేతలు చలపతి, ఉదయ్ సహా మరికొందరు కీలక నేతలు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గ్రేహౌండ్స్ కమాండో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం భారీ ఎన్కౌంటర్తో ఉలిక్కిపడింది. ఒడిశాలోని మల్కనగిరి జిల్లా రామ్గఢ్, పనసపుట్ మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న ఆంధ్ర ఒడిశా పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ తెల్లవారుజామున కూంబింగ్ చేస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడగా ఇరు వర్గాల మధ్య చాలాసేపు భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 6 మహిళలు సహా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో కొందరు కీలక నేతలున్నట్లు గుర్తించారు. 40 ఏళ్ల క్రితమే మావోయిస్టులో చేరిన రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ తనయుడు మున్నా, వరంగల్ జిల్లావాసి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. మిగతా వారిలో దయా, వెంకటరమణ, బెంగాల్ సురేష్, అనిల్, అరుణ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల డెన్ను గుర్తించిన పోలీసులు అక్కడి నుంచి 3 AK-47 గన్లు, 3 SLRలు, 303 రైఫిళ్లు 2, 1 మందుపాతర, 1 SBM, 1 ఇన్సాస్తో పాటు 50 కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. మల్కనగిరిలో పరిస్థితిని సమీక్షించిన కోరాపుట్టు డీఐజీ షైని, విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఘటనా స్థలికి అదనపు బలగాలు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుల మృతదేహాలను మల్కనగిరి ఆసుపత్రికి తరలించారు. ఒక మావోయిస్టు బతికి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎదురుకాల్పుల సమయంలో ఘటనా స్థలం వద్ద సుమారు 50 మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే కూడా ఉన్నారని ప్రచారం సాగుతోంది. చిత్రకొండ రిజర్వాయర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించేందుకు సరైన వసతులు లేకపోవడం, మిలీషియా సభ్యులు, సానుభూతి పరుల సాయంతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెందిన 2 సీనియర్ కమాండోలు గాయపడ్డారు. వీరిలో అబూబకర్ అనే కమాండోను చికిత్స కోసం తరలిస్తుండగా మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మరో కమాండో సతీష్ కు విశాఖ 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు పరామర్శించారు. మృతి చెందిన కమాండో కుటుంబాన్ని పరామర్శించిన ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అబూబకర్ అనే ఒక సీనియర్ కమాండో ఫీల్డ్ ఎన్కౌంటర్లు ఎలా ఉంటుందంటే చాలా కష్టం, అప్పటికప్పుడు డిసైడ్ చేయడం కష్టం. టెరైన్ చాలా కష్టమైనటువంటి టెరైన్ అది. అయినప్పటికీ కూడా చాలా కష్టపడి శాంతి భద్రతలు నెలకొల్పాలి రాష్ట్రంలో అన్నటువంటి ధ్యేయంతో ఆ అబ్బాయి
ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్పెషల్ ఎక్స్గ్రేషియా కింద వాళ్ళ ఫ్యామిలీకి 40 లక్షల రూపాయల స్పెషల్ ఎక్స్గ్రేషియా చెల్లించడం జరుగుతుంది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని సాంబశివరావు చెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్థానిక వనరులు అవసరాలను గుర్తించి వచ్చే 10 ఏళ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు ఫలాలు ప్రజలకు అందించే విధంగా కార్యాచరణ ఉండాలన్నారు. తెలంగాణలోని ప్రజలకు మెరుగైన సేవలందించడం సహా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన కేసీఆర్ నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ నినాదంతో స్థానిక వనరులు, అవసరాల ఆధారంగా 10 ఏళ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ ప్రణాళికల ఆధారంగా నిధులు కేటాయిస్తామన్న కేసీఆర్ కొత్త జిల్లాలకు వెళ్లిన యువ కలెక్టర్లకు తగిన సూచనలు, సలహాలిస్తూ ప్రోత్సహించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ప్రస్తుతం జిల్లాల విస్తీర్ణం తగ్గినందున అధికారులపై పనిభారం తగ్గిందని, ఆ ప్రభావం పనితీరులో కనిపించాలన్నారు. రెవెన్యూ, పురపాలక, సర్వే విభాగాల్లో లంచం ఇవ్వకుండా పని జరిగితేనే అవినీతి రహిత పాలన అందినట్లు లెక్కని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు, కలెక్టర్ల ద్వారా ఆశిస్తున్న అంశాలు, వారు చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే కలెక్టర్లు సమావేశమవుతారని తెలిపారు. ప్రస్తుత సచివాలయ భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ ఆ దిశలో చర్యలు వేగవంతం చేసింది. కొత్త భవన నిర్మాణానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన సచివాలయ భవనాలను తమకు ఇప్పించాలని గవర్నర్ నరసింహన్ను కోరిన తెలంగాణ సర్కార్ ప్రస్తుత సచివాలయంలోని కార్యాలయాల తరలింపుపై దృష్టి సారించింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కార్తీక మాసంలోనే నూతన సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన ఉంటుందని, అందుకు అనుగుణంగా కార్యాలయాలను తరలించాలని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సహా ఆయా శాఖల కార్యదర్శుల కార్యాలయాలను బీఆర్కే భవన్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నీటిపారుదల, పంచాయతీరాజ్, అటవీ, రహదారులు, భవనాలు, గృహ నిర్మాణం, బీసీ సంక్షేమ శాఖల మంత్రుల కార్యాలయాలు ఆయా శాఖల అధిపతుల కార్యాలయాలకు తరలించనున్నారు. ఇతర కార్యాలయాలను బీఆర్కే భవన్లో సర్దుబాటు చేస్తారు. అటు ఆంధ్రప్రదేశ్ కార్యాలయాల కోసం హెర్మిటేజ్ కాంప్లెక్స్ను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలోని తన కార్యాలయం నుంచి పనుల్ని వర్చువల్ ఇన్స్పెక్షన్ సాయంతో పర్యవేక్షించిన ఆయన ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తనకు తెలియచేయాలని ఆదేశించారు. కాంట్రాక్ట్ సంస్థల వైఫల్యం వల్లే పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని, ఇకపై మందకొడిగా సాగితే సహించేది లేదని తేల్చి చెప్పారు. యంత్రాలు సకాలంలో చేరుకోకపోవడం వల్ల పనులు వేగవంతం చేయలేకపోయామని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటి వరకు 10,342 ఎకరాల సేకరణ పూర్తయిందని, 251 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. బ్యాక్లాగ్ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అదనపు యంత్రాలు వినియోగించాలని, అదనపు పని గంటలు పనిచేయాలని చంద్రబాబు సూచించారు. స్పిల్వే తవ్వకం పనులు వచ్చే ఏడాది జనవరికి, స్పిల్ ఛానల్ తవ్వకం పనులు మే నాటికి, పవర్ హౌస్ తవ్వకం పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. ఈ ఏడాది చివరికల్లా గేట్ల డిజైన్లు రూపొందించి అనుమతులు పొందాలన్నారు. ప్రాజెక్టుకు నష్టం కలిగించేలా అలసత్వం, అసమర్థత, ఊహాజనితంగా వ్యవహరించవద్దని తేల్చి చెప్పారు. నీరు ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి ఉద్యోగి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసం నుంచి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని రబీకి సక్రమంగా అందించాలని సూచించారు. రైన్ గన్స్, మొబైల్ స్ప్రింక్లర్ల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పంటలకు నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో ఎదురయ్యే తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. పంట సంజీవని కింద పంట కుంటలు, బోర్వెల్స్ లక్ష్యాలను ఈ ఏడాది చివరికల్లా చేరుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్న ఆయన కరువు మండలాల్లో 150 రోజులు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం, అంగన్వాడీ భవనాలు, మండల పరిషత్, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంలో జాప్యం నివారించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. దేశంలో 500 కోట్లకు పైబడి అప్పు తీసుకున్న 57 మంది వేరువేరు బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణ మొత్తం సుమారు 85,000 కోట్ల రూపాయలు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నివేదికపై విస్మయం వ్యక్తం చేసిన జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం 500 కోట్ల రూపాయలకు దిగువ రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన మొత్తాలను కలుపుకుంటే ఆ మొత్తం 1,00,000 కోట్ల వరకు ఉంటుందని వ్యాఖ్యానించింది. రుణ ఎగవేతదారుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించినప్పుడు సమాచారం ఇచ్చేందుకు అభ్యంతరం ఎందుకని ధర్మాసనం ఆర్బీఐని నిలదీసింది.
ఈ దశలో సమాధానమిచ్చిన ఆర్బీఐ ఆ సమాచారం వెల్లడించకుండా ఉండే వెసులుబాటు బ్యాంకులకు రాజ్యాంగం కల్పిస్తోందని పేర్కొంది. ఈ సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం బ్యాంకుల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. వేల కోట్ల రుణం తీసుకున్న వాళ్లు తమ సంస్థలు నష్టాల్లోకి పోయాయని చెప్పి తప్పించుకుంటుంటే 15-20 వేలు రుణాలు తీసుకుని చెల్లించలేని పేద రైతులు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 28కు వాయిదా వేసింది. శాసనసభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో తలెత్తిన అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. బాబాయ్ శివపాల్, అబ్బాయి అఖిలేష్ మధ్య సంధి కుదిర్చేందుకు అధినేత ములాయం సింగ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇరువురి మధ్య సంధి కుదిర్చేందుకు లక్నోలో ములాయం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ అధినేత ఆదేశిస్తే ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు సిద్దమని అఖిలేష్ ప్రకటించారు. ఈ దశలో అఖిలేష్ సొంత కుంపటి పెట్టుకునేందుకు సిద్దమవుతున్నారంటూ శివపాల్ యాదవ్ ఆరోపించగా ఇరువురి వర్గీయులు ఘర్షణకు దిగగా సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో తలెత్తిన కుటుంబ సంక్షోభం ఇవాళ మరింత ముదిరింది. వర్గపోరు తీవ్రమై ఇప్పటికే చీలిక దశకు చేరిన సమాజ్వాదీ భవితవ్యాన్ని నిర్ణయించే కీలక సమావేశం నాటకీయ పరిణామాల మధ్య ఎలాంటి పురోగతి సాధించకుండానే ముగిసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు అఖిలేష్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న వేళ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత ములాయం సింగ్ సమావేశమయ్యారు. ఈ భేటీకి ముందే అఖిలేష్, శివపాల్ వర్గీయులు సమావేశం ఏర్పాటు చేసిన లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయం వెలుపల ఘర్షణకు దిగగా లోపల ఒకంత ఉత్కంఠపూరిత వాతావరణం ఏర్పడింది. అఖిలేష్ను పార్టీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి ములాయం తప్పిస్తారన్న ఊహాగానాలు, ఆయన కొత్త పార్టీ పెడతారన్న వార్తల మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన అఖిలేష్ ములాయం కోరితే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు సిద్దమని ప్రకటించారు. ములాయం నమ్మిన వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించవచ్చని సూచించారు. వివాదానికి ప్రధాన కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్ తీరుపై అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అప్రతిష్ఠ పాల్చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత మాట్లాడిన శివపాల్ యాదవ్ అఖిలేష్పై విమర్శల దాడిని కొనసాగించారు. కొత్త పార్టీ పెడతానని యూపీ సీఎం తనతో అన్నట్లు చెప్పారు. అబద్దాలు చెప్పేవారిని సహించలేమన్న శివపాల్ 2017 ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలు పునరంకితమై పనిచేయాలన్నారు. అనంతరం మాట్లాడిన ములాయం పార్టీలో విభేదాలు తనను మనోవేదనకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. అంతర్గత పోరుకు స్వస్తి పలికి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని సూచించారు. కొందరు మంత్రులు భజనపరులుగా మాత్రమే వ్యవహరిస్తున్నారని విమర్శించిన ములాయం అమర్ సింగ్, శివపాల్లకు పూర్తి మద్దతు ప్రకటించారు. కొన్ని విషయాల్లో కుమారుడి తీరును తప్పుబట్టారు. అమర్ సింగ్ తనకు సోదర సమానుడన్న ములాయం పార్టీ కోసం శివలాల్ ఎంతో సేవ చేశారని కొనియాడారు. వారిద్దరికీ వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవి నుంచి అఖిలేష్ను తప్పించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాబాయిని ఆలింగనం చేసుకోవాలని కుమారుడికి సూచించి ఇద్దరి మధ్య విభేదాలకు తెరదించే ప్రయత్నం చేశారు. అయితే ములాయం ప్రసంగం ముగియగానే అఖిలేష్, శివపాల్ వర్గాలు ఘర్షణకు దిగ్గా సమావేశం అర్ధంతరంగా ముగిసింది. చట్టంలో హిందూ మహిళలకు రక్షణ కల్పించిన విధంగానే ముస్లిం మహిళలకు తగిన భద్రత ఉండాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఫోన్లో 3 సార్లు తలాక్ చెప్పి ఆమె జీవితాన్ని బలి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రశ్నించారు. యూపీ సహా పలు రాష్ట్రాలకు పైప్లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన మోదీ సమాజ్వాదీ, బీఎస్పీల ఉచ్చు నుంచి ప్రజలు బయటికి రావాలని పిలుపునిచ్చారు. అవినీతి రహితంగా రాష్ట్రాన్ని ఉత్తమ ప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ఈసారి భాజపాకు పట్టం కట్టాలని కోరారు. వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో ప్రచార శంఖారావం పూరించిన ప్రధాని నరేంద్ర మోదీ బుందేల్ఖండ్ పరిధిలోని మహోబాలో నిర్వహించిన మహాపరివర్తన్ ర్యాలీలో సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలపై నిప్పులు చెరిగారు. 2 పార్టీలు 5 ఏళ్లకోసారి అధికారం కోసం పాకులాడుతూ ప్రజలతో ఆడుకుంటున్నారని విమర్శించిన మోదీ ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి ఈ పార్టీలే కారణమని మండిపడ్డారు. అధికారం కోసం పరస్పరం రాజీపడుతూ ఉత్తరప్రదేశ్ను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. भाइयों बहनों, उत्तर प्रदेश ने राजनीति बहुत देखी है. कभी सपा, कभी बसपा, कभी सपा, कभी बसपा. उनकी तो दुनिया चलती रही, आपकी दुनिया में कोई बदल नहीं आया मेरे भाइयों बहनों. और इसलिए आने वाले 10 साल में उत्तर प्रदेश को हिंदुस्तान का उत्तम से उत्तम प्रदेश बनाने की अगर आपको इच्छा लगती है तो इन सपा बसपा के चक्कर से बाहर निकलिए भाई. क्या उत्तर प्रदेश परिवार को बचाने के लिए खपा देंगे? क्या उत्तर प्रदेश किसी को कुर्सी देने के लिए खपा देंगे? क्या उत्तर प्रदेश बनाने के लिए खपा देंगे? निर्णय आपको करना है भाइयों बहनों.
కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన తలాక్పై స్పందించిన మోదీ మతపరమైన కట్టుబాట్ల కారణంగా ముస్లిం మహిళల చట్టపరమైన హక్కులను హరించలేమని తేల్చి చెప్పారు. ఈ అంశంపై చర్చలు తప్పుదారి పడుతున్నాయన్న ప్రధాని అసలు సమస్యపై దృష్టి సారించాలని సూచించారు. अगर कोई हिंदू मां के गर्भ में बेटी को मार देगा तो उसको जेल के सलाखों के पीछे जाना पड़ेगा. वैसे ही मेरी मुसलमान बहन, उसका क्या गुनाह? कोई ऐसे ही टेलीफोन पर 3 तलाक बोल दे और उसकी जिंदगी तबाह हो जाए? क्या मुसलमान बेटियों के हकों की रक्षा होनी चाहिए कि नहीं होनी चाहिए? क्या मुसलमान बहनों को समानता का अधिकार मिलना चाहिए कि नहीं मिलना चाहिए? हिंदुस्तान की कुछ पॉलिटिकल पार्टियां वोट बैंक के भूख में 21वीं सदी में मुस्लिम औरतों के साथ अन्याय करने पर तुले हुए हैं. ये कौन सा न्याय है? और इसलिए भाइयों बहनों, चुनाव अपनी जगह पर होते हैं, राजनीति अपनी जगह पर होती है, लेकिन हिंदुस्तान की मुसलमान औरतों को उनका हक दिलाना सरकारों की और समाज की जिम्मेवारी होती है. అనంతరం వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని ఉర్జా గంగా పేరుతో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బంగా, ఝార్ఖండ్, ఒడిశాలోని 40 జిల్లాల్లో 2600 గ్రామాలకు పైప్లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2540 కిలోమీటర్ల మేర వేయనున్న ఈ పైప్లైన్ కోసం కేంద్రం 12,490 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించిన మోదీ ఇది తూర్పు భారతం అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ఇదే సమయంలో ఇటీవలి లక్షిత దాడులను గుర్తు చేసిన మోదీ దేశ రక్షణ కోసం త్యాగాలు చేస్తోన్న సైనికుల కోసం దీపావళిని అంకితమివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. इस दीपावली में हम सबकी तरफ से उनको एक संदेश जाना चाहिए. आप अपने मोबाइल से 1922 इस नंबर पर मिस कॉल करना, वहां आपको एक मैसेज आएगा. उस मैसेज से आप नरेंद्र मोदी ऐप अपने मोबाइल फोन पर डाउनलोड कर सकते हैं और उसमें सेना के जवानों को संदेश भेजने के लिए एक जगह है, उससे आप संदेश भेजेंगे, देश के सुरक्षा बलों को आपका संदेश पहुंचेगा. పైప్లైన్ ప్రాజెక్టును వారణాసి పరిధిలో 2 ఏళ్లలోనూ, ఇతర రాష్ట్రాల ప్రజలకు 3 ఏళ్లలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించుకోగా అనుకున్న బడ్జెట్లోనే సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ప్రధాని సూచించారు. కేసీఆర్ సర్కార్ పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అర్హులైన వారందరికీ వెంటనే పింఛన్లు, 2 పడక గదులు ఇవ్వాలన్న డిమాండ్తో హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట తెలుగుదేశం చేపట్టిన ధర్నాలో రావులు పాల్గొన్నారు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా ప్రకటించిన ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల్లో ఎందుకు కోత విధిస్తున్నారో వివరణ ఇవ్వాలని రావుల డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రైతుల గురించి ఏనాడు ఆలోచించిన కాంగ్రెస్ పెద్దలు ఇవాళ మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలంగాణ జలవనరుల మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు నీరివ్వాలని కేసీఆర్ ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్కు పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన తర్వాతే రైతుల గురించి ఆలోచించేవారని, నేడు పరిస్థితి మారిందని హరీష్ చెప్పారు. నల్గొండ జిల్లా నకరేకల్, సూర్యాపేటలో విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హరీష్ ప్రతిపక్షాల వైఖరిపై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం ప్రాజెక్టులు కడదామంటే అడ్డుకుంటున్నారు, భూములు ఇవ్వద్దని రైతులు రెచ్చగొడుతున్నారు, హైకోర్టులో పోయి కేసులు వేస్తున్నారు. వాళ్ళుండగానేమో పట్టించుకోలే. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఈ జిల్లాలో. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా దిండి ఎత్తిపోతల పథకం గురించి ఆలోచించారా? ఆంధ్రాకు 3వ పంటకు నీళ్లు అయ్యే పులిచింతల గురించి మాత్రం ఆలోచించారు. దగ్గరుండి కట్టించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పులిచింతల మీద ఉన్న ప్రేమ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ దిండి మీదనో, ఈ పర్రె కాలువ మీదనో, గా మూసీ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ మీదనో ఒక్కసారని ఆలోచించేదా వాళ్ళు? ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడుల్లో నెల్లూరు ఆర్టీఓ పూర్ణచంద్రరావుకు చెందిన కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఈ ఉదయం 6:30 గంటల నుంచి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, వినుకొండ, చీరాల, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, అద్దంకిలోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. గుంటూరు, వినుకొండలో ఉన్న భారీ భవంతులు సహా మరో 9 చోట్ల ఇళ్ల స్థలాలకు చెందిన దస్తరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 60 కిలోల వెండి, కిలో బంగారు ఆభరణాలు సహా 23.5 లక్షల నగదు, 50 లక్షల విలువైన బీమా దస్త్రాలు, పోస్టల్ డిపాజిట్లు, 10 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, పూర్ణచంద్రరావు స్వస్థలమైన వినుకొండలోని పప్పుల మిల్లులో 50% వాటా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొద్ది రోజులు సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు.
అనిస అధికారులు జరిపిన మరో దాడిలో ఇచ్చాపురం సమీకృత చెక్పోస్టులో మోటార్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డివి రంగారావు సుమారు 2.5 కోట్లకు పైబడి ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు బయటపడింది. ఉదయం 5 గంటల నుంచి ఇచ్చాపురం, తణుకు, విశాఖలోని అబిద్నగర్లో రంగారావుకు చెందిన బంధువుల ఇళ్లపై సోదాలు నిర్వహించిన అనిష 7 ఎకరాల భూమి దస్తరాలు సహా గాజువాక, మధురవాడ, నిడదవోలులో 7 ఇళ్ల స్థలాలు, 3 చోట్ల బహుళంతస్తుల భవనాలు ఉన్నట్లు గుర్తించింది. ఆయన భార్య పేరిట ఐఎన్జీ వైశ్యాలో ఓ లాకరు, బినామీ పేరిట కర్ణాటక బ్యాంకులో ఓ లాకరు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తెరవాల్సి ఉందన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్కు త్రిటిలో ప్రాణాపాయం తప్పింది. ఉక్రుల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా కేంద్రం ఉక్రుల్ చేరుకున్న ఇబోబీ సింగ్ హెలికాప్టర్ దిగిన వెంటనే తర్వాత అధికారులు స్వాగతం పలుకుతున్న సమయంలో అనుమానిత ఉగ్రవాదులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇబోబీ సింగ్ను మళ్లీ హెలికాప్టర్ ఎక్కించారు. ఈ క్రమంలో మణిపూర్ రైఫిల్స్కు చెందిన జవాను గాయపడ్డారు. భారత వ్యాపార రంగంలో సంచలనం చోటు చేసుకుంది. దేశ వ్యాపార దిగ్గజ సంస్థ టాటా సన్స్ అనూహ్య నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సంస్థ చైర్మన్ సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రకటించింది. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాకు పగ్గాలు అప్పగించింది. 4 నెలలు టాటా సన్స్ చైర్మన్గా రతన్ టాటా బాధ్యతలు నిర్వహించనుండగా కొత్త చైర్మన్ ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 4 నెలల్లో కొత్త చైర్మన్ను ఎంపిక చేయనుంది. 2012 డిసెంబర్ 29న రతన్ టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సైరస్ మిస్త్రీని ఇప్పటికిప్పుడు తొలగించడానికి కారణాలు వెల్లడించినప్పటికీ నష్టాల్లో పయనిస్తున్న కొన్ని సంస్థల్ని విక్రయించుకు తప్పదన్న వైఖరి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రతన్ టాటా చైర్మన్గా పనిచేసిన 3 దశాబ్దాల్లో టాటా సంస్థ 10,000 కోట్ల టర్నోవర్ నుంచి 4,75,000 కోట్ల టర్నోవర్కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య కీలక రంగాల వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో పయనించాయి. క్రితం సెషన్లో 53 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ 102 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఉదయం 28,157 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో 28,076 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐరోపా విపణులు లాభాల్లో ప్రారంభమైన తర్వాత లాభాల్లోకి మళ్లీ 28,257 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి చివరకు 28,179 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 8,708 వద్ద ముగిసింది. ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గర్జించిన తుపాకులు, ఎదురు కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు హతం, ప్రాణాలతో చిక్కిన ఓ నక్సల్. ఏఓబీ ఎదురుకాల్పుల్లో కీలక నేతల్ని కోల్పోయిన మావోయిస్టులు, మృతుల్లో దయా, ఉదయ్, చలపతి, హతమైన ఆర్కే కుమారుడు. ఎదురుకాల్పులో గ్రేహౌండ్స్ కమాండో అబూబకర్ మృతి, మరొకరికి గాయాలు, కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఏపీ డీజీపీ. కొత్త జిల్లాల్లో పాలనపై కేసీఆర్ సమీక్ష, నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ పేరుతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు. పోలవరం పనుల్లో జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి, అవసరమైతే అదనపు యంత్రాలను వినియోగించాలని అధికారులకు సూచన. యూపీలో తారాస్థాయికి చేరిన బాబాయ్ అబ్బాయి పోరు, సయోధ్యకు ములాయం చేసిన ప్రయత్నం విఫలం, అర్ధంతరంగా ముగిసిన భేటీ. తలాక్ వ్యవస్థపై ప్రధాని మోదీ ఆవేదన, ముస్లిం మహిళలకు భద్రత అవసరమని స్పష్టీకరణ, యూపీలో ఎస్పీ బీఎస్పీ రాజకీయాలపై మండిపాటు. టాటా గ్రూప్లో అనూహ్య పరిణామం, చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన, వచ్చే 4 నెలలు రతన్ టాటాకు బాధ్యతలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.